అన్నమయ్య దేవుడిని కొండంత వరాలు గుప్పెటివాడు అని కీర్తించాడు. ఆంజనేయుడిలాగా సంజీవిని పర్వతాన్ని అందరూ మోయలేరు. కొండంత వరాలను అందరూ సద్వినియోగం చేయలేరు. కొండంత వరాలను పొందే అర్హత కూడా ఉండాలి. అమోఘమైన వరాలను పొందిన రాక్షసులందరూ తమ సహజమైన తమో గుణంతో నష్టాన్నే పొందారు తప్ప ఎలాంటి లోక కళ్యాణాన్ని చేయలేకపోయారు. సాధారణ కష్టాలను మనిషి ఎదుర్కొంటాడు, కానీ శక్తికి మించిన ఆపదలు వస్తే దేవుడిని ప్రార్థిస్తాడు. సమస్య తొలగిపోతే దేవుడు కరుణించాడు అని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. లేని పక్షంలో దేవుడి ఉనికినే సందేహిస్తాడు. శ్రీకృష్ణ తులాభార సన్నివేశంలో భగవంతుడి దివ్యతత్వం గురించి నారద మహర్షి సత్యభామకు వివరిస్తాడు. రాసుల కొద్దీ ధన కనక వస్తువులు ఎన్ని వేసినా తులాభారం తోగదు. చివరికి రుక్మిణి సమర్పించిన తులసి దళంతోటి తూగుతుంది. అప్పుడు నారదుడు భక్తికి తప్ప మరి దేనికి శ్రీహరి వసుడు కాడు అన్న పరమ సత్యాన్ని ప్రకటిస్తాడు. ఇది ఆస్తిక ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశం. లోకాలన్నీ సృష్టించి పోషిస్తున్న పరమాత్మను ప్రాపంచిక వస్తువులతోటి ఆకట్టుకోగలమా? కానీ ఈ ప్రశ్న ఎవరూ వేసుకోరు. కొబ్బరికాయల కొలమానాన్ని మొదలు పెడతారు. ఎన్ని పూజలు పునస్కారాలు రాసుల కొద్దీ నివేదనలు సమర్పించినా భక్తి లేకపోతే అవి పరమాత్మను మెప్పించలేవు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ సాధారణ వస్తువులు. వీటిని భక్తితో సమర్పిస్తే ఇష్టంగా స్వీకరిస్తాను అంటాడు శ్రీకృష్ణుడు. అనడమే కాదు, విదురుడు పెట్టిన అరటిపండు తొక్కను ఆప్యాయంగా స్వీకరించి ఆరగించాడు. విదురుడు పరమ భక్తుడు. కృష్ణుడు విదురుడి భక్తినే చూశాడు. పారవస్యంతో అతడు ఇచ్చింది పండు కాదని తెలిసినా స్వీకరించాడు. శబరి ఇచ్చిన ఎంగిలి పండును శ్రీరాముడు స్వీకరించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పుత్రుడిగా పొందడానికి రారా కన్నా అంటూ ఆలింగనం చేసుకోవటానికి ఎన్ని తపస్సులు చేశాడో అని త్యాగరాజు కీర్తించాడు. నిజమైన భక్తులు పూజా సమయంలో మాత్రమే భగవంతుణ్ణి ఆరాధించరు. వారు అనుక్షణం తమలోని అంతర్యామితోటి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఆనందంలో ఓలలాడుతుంటారు. దేవుడికి ఆడంబర నివేదనలు అవసరం లేదు. ద్రౌపది అక్షయ పాత్రలోని అడుగున ఉన్న మెతుకు తిని తృప్తి చెందాడు శ్రీకృష్ణుడు. భగవంతుడి అనుగ్రహం పొందగలిగితే జీవితం ధన్యం.